ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి నియోజకవర్గం మారుతున్నారా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? వైసీపీ మంత్రిపై పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందా? దీనిపై గంటా ఏ నిర్ణయం తీసుకున్నారు? తనకు మాత్రం విశాఖలోనే పోటీ చేయాలని ఉందని చెబుతున్న గంటా అధిష్టానం ఆదేశాన్ని శిరసా వహిస్తారా, లేదంటే ఏం చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. పోటీ చేసిన ప్రతిసారి ఓ కొత్త నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధిస్తారని గంటా శ్రీనివాసరావుకు పేరు. ఇప్పటి వరకు ఒకసారి ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. 1999లో గంటా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ నుంచే 2004లో చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరిన గంటా ఆ పార్టీ నుంచి 2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీలో చేరి 2014లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఆయన కేబినెట్లో కూడా తీసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో మరోసారి నియోజకవర్గాన్ని మార్చేశారు గంటా శ్రీనివాసరావు. ఈసారి విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా సీటును మార్చుకోనున్నారా అని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అధిష్టానం కోరినట్లు గంటా తెలిపారు. పార్టీ ప్రతిపాదనపై తాను ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు. తనకు విశాఖ నుంచే పోటీ చేయాలని ఉందన్నారు. గతంలో విశాఖపట్నంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేసే విషయమై తన అనుచరులు, సన్నిహితులు తన టీంతో చర్చిస్తున్నట్టుగా గంటా శ్రీనివాసరావు చెప్పారు. చీపురుపల్లి తనకు 150 కిలోమీటర్ల దూరం, దీనికి తోడు వేరే జిల్లా కాబట్టి ఆలోచనలో పడ్డానన్నారు. వారం రోజుల్లో టీడీపీ లిస్టు ప్రకటించే అవకాశం ఉందని, తనకు విశాఖ నుంచి పోటీ చేయాలని ఉందన్నారు. ఆలోచించుకుని తన నిర్ణయాన్ని అధిష్టానానికి చెబుతానన్నారు. వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ లక్ష్యంగా టీడీపీ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. గడిచిన ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. చీపురుపల్లిలో గడిచిన 4 ఎన్నికల్లో 3 సార్లు విజయం సాధించిన బొత్స మరోసారి ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్థిక అంగబలం పుష్కలంగా ఉన్న బొత్సను ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యువ నాయకుడు కిమిడి నాగార్జున వల్ల సాధ్యం కాదని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయని గంటా ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో చీపురుపల్లిలో బొత్సపై గంటాను బరిలో దించేందుకు అధినాయకత్వం సిద్ధమైందని, ఈ మేరకు గంటాకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు చెప్పలేమని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. గంటా శ్రీనివాసరావు మరో మాట కూడా అనడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. టికెట్లు దక్కని వారు పార్టీ మారడం సహజమేనని అన్నారు. అయితే తాను విశాఖ నుంచే పోటీ చేయాలని పరోక్షంగా హైకమాండ్కు చెప్పినట్లు అర్థమవుతుంది అంటున్నారు. మొత్తంగా టీడీపీ వ్యూహాలు ఎలా ఉన్నా గంటా చెప్పాల్సింది చెప్పేశారు. ఇక అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే మరి.